అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా వెయిట్ లాస్ అండ్ మార్నింగ్ రొటీన్‌ని రెండిటిని కలిపి చూపించేస్తున్నాను. ఇలా నేను రెండిటిని కలిపి చూపించడం మీకు నచ్చుతుందా? లేదా? అన్నది నాకు కామెంట్‌లో తెలియజేయండి. అలాగే నిన్న కామెంట్స్‌లో నాకు మంచి సజెషన్స్ ఇచ్చిన జ్యోతి గారికి, అలాగే మాధవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకు మీరు సజెషన్స్ ఇస్తూ ఉండండి. మీరిచ్చే ప్రతి సజెషన్‌ని నేను ఫాలో అవ్వటానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కామెంట్ చేసి నేను చేసే ప్రతి పనిని కరెక్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా కిచెన్ ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే పొయ్యి మీద పాలైతే పెట్టేసుకుంటున్నాను. ముందుగా పిల్లలకి పాలైతే కలిపిచ్చేద్దామని. ఇంకా నేను మా వారికి అయితే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ప్రొద్దున పూట్ల బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి టీ అయితే తాగేస్తున్నాననమాట. ఈ టీ మరిగేలోపుగా ఇంకా పొద్దున్నే లేసాక పనులైతే స్టార్ట్ చేస్తాను. నాకు ఎక్కడ నీరసం కానీ ఏమీ లేదనమాట. మీరు చూస్తున్నట్టయితే నా ఫేస్లోనే మీకు డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. నేను డైట్ స్టార్ట్ చేసి 2 days అవుతుందండి. మీకు ఫస్ట్ డే అనేసి మీకు చూపించాను కదా, అది యాక్చువల్గా అయితే నాకు సెకండ్ డే అనమాట. నేను సెకండ్ డేకి 2 kgs అయితే తగ్గాను అనమాట. ఈ 2 kgs అన్నది కూడా వాటర్ కంటెంట్ అండి. మన లోపల వాటర్ ఉన్నది చక్కగా తగ్గిపోతుంది. అందుకనే మనం వెయిట్ బాగా తగ్గిపోయాం అనుకుంటాం, కానీ అది కాదు. ఇంచ్ లాస్ అయినప్పుడే మనం ఫ్యాట్ లాస్ అయినట్టు అనమాట. మనకి ఎప్పుడు కూడా డైట్ లో ఇంచ్ లాస్ చూసుకోవాలి కానీ వెయిట్ చూసుకోకూడదు. వెయిట్ అన్నది మన లోపల ఉండే వాటర్ పోతుంది, అది మాత్రం మనం లెక్కేసుకోకూడదు. ఎప్పుడు కూడా డైట్ కి వచ్చినప్పటికీ ఇంచ్ లాస్ వస్తేనే మనలో ఉన్న ఫ్యాట్ కరిగినట్టు అనమాట. అదొకటి గుర్తు పెట్టుకోవాలి. అలాగే నేను పొద్దున్నే లెగ్గానే బ్రష్ చేయడానికి ముందే నేను 2 గ్లాసుల వాటర్ అయితే తాగేసాను అనమాట. బ్రష్ చేసుకున్నాక మళ్ళీ ఒక 1/2 hour గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరలా ఇదే గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను. గంటకి ఒక్కొక్క గ్లాస్ వాటర్ తాగాలని అయితే పెట్టుకున్నాను. నేను 3 లీటర్ల వాటర్ అయితే తాగాలి అనుకుంటున్నాను. మీరు అంతకన్నా ఎక్కువ తాగినా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదండి. మన బాడీకి ఎంత వాటర్ ఇస్తే అంత మంచిది. వాటర్ తాగటం వల్ల మీరు చూసినట్టయితే నా స్కిన్ మీద చిన్న చిన్న ర్యాషెస్ లాగా వచ్చినాయి. అవైతే చాలా బాగా తగ్గినాయి అనమాట. నా ఫేస్ లో చాలా మంచి గ్లో అయితే వచ్చింది. నాకే చాలా నచ్చింది అనమాట. అందుకనే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. వాటర్ తక్కువ తీసుకుంటాం వల్ల మన ఫేస్ లో ఉన్న గ్లో కూడా పోతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంక ఇప్పుడైతే వాటర్ తాగేస్తున్నాను. టీ తాగటానికి 10 నిమిషాల ముందు గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను. చూసాక ఫుల్గా తీసుకున్నాను. అలాగే వాటర్ తాగేటప్పుడు ఒకేసారి గట్టిగట్టిగా తాగకుండా కొంచెం 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 తాగితే చాలా మంచిది. ఒకేసారి తాగేయటం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే స్లోగా వాటర్ అనేది కన్జ్యూమ్ చేయండి. ఇప్పుడైతే టీ మారిపోయింది, టీ వడగట్టేసుకుంటాను. ఇలాగే కనిపిస్తూ మీకు ప్రతి విషయం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా డైట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా టీ అండ్ కాఫీ తాగే అలవాటు ఉంటే కనుక వాటిని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అవి స్కిప్ చేయటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. దానివల్ల మనం డైట్ అన్నది కరెక్ట్గా చేయలేకపోతాం. అందుకని టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తాగేయండి. ఎందుకంటే హెడేక్ అయ్యి అలాంటివి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. వాటి వల్ల మనం డైట్ అనేది సరిగ్గా చేయలేకపోతాము. అందుకనే డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా టీ కాఫీ తాగే అలవాటు ఉంటే మాత్రం పొద్దున్నే తాగేయండి. ఇంకా ప్రొద్దున్నే తీసుకున్నాక ఇంకా మధ్యలో ఎప్పుడు కూడా టీ కానీ ఏమీ తాగొద్దు. మీకు ఇంకా అంతకి తాగాలి అనిపిస్తే బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ, లేదంటారా గ్రీన్ టీ కానీ ఇలాంటివి అనేది తీసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు తాగే టీలో అస్సలు పంచదార అన్నది వేసుకోలేదు, చప్పటి టీ అనమాట. ఇలాగ మనం షుగర్ అన్నది కంప్లీట్గా స్కిప్ చేయటం వల్ల మనకి వెయిట్ లాస్లో మరింత ఎక్కువగా రిజల్ట్ అన్నది వస్తుంది. అందుకోసం అనేసి చప్పటి టీయే నేను తాగుతున్నాను. ఇక్కడైతే నేను తాగే టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే వాయిస్ ఓవర్ బయట ఉండే నాయిస్ ఎక్కువ డిటెక్ట్ అయిపోయింది. అందుకని ఇక్కడ ఈ పార్ట్ అయితే తీసేసాను అనమాట. ఇంకా టీలవి అయిపోయాక ఇళ్ళవి ఊడ్చుకొచ్చేసి పిల్లలకి బ్రష్ చేపిచ్చేసి స్నానాలు చేపిచ్చేసి వాళ్ళనైతే ఇంకా ఆడుకుంటానికి అయితే వదిలేసాను. ఇంకా జల్లు అయితే వేయలేదనమాట. జల్లు వేసాను అంటే కనుక ఇప్పుడు అరుణొక్క రాక నొక్కుతారు. ఇంక ఇంత పొద్దున్నే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారంటే కింద ఉన్న మా టీచర్ గారికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా పిల్లలకైతే పూట జల్లు అయితే వేయలేదు. అస్సలు జల్లు వేసేటప్పుడు ఎంత గోల గోల చేసేస్తారో. తీర్థశ్రీని చూసి బిందుశ్రీ, బిందుశ్రీని చూసి తీర్థశ్రీ, వీళ్ళిద్దరైతే చాలా గోల చేసి
చేసేస్తారు. ఇంక ఈ లోపుకైతే ఇడ్లీ పెట్టేసుకున్నా. నేనొక్కదాన్ని తినకపోతే ఇన్ని రేకులు తగ్గుతాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఒక టైంలో నేనెంత ఫుడ్ తీసుకుంటున్నాను అంటే చాలా దారుణంగా అయిపోయింది. నాకర్థమయ్యేది కాకపోతే ఒక 4 ఇడ్లీ తిని ఆపేద్దాము అంటే అస్సలు చాలేది కాదనమాట. ఆకలి, 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 ఆకలి అనిపిచ్చేది. ఇంకేం చేసేదాన్ని, సర్లే గదా! ఉన్నాయి గదా! అనేసైతే తినేసేదాన్ననమాట. మా వారికి నాకు 2 రేకులు పెట్టుకునే నేను, మా వారికి నాకు కలిపేసి 5 రేకులు పెట్టే కాడికొచ్చాను. అంటే అంత ఎక్కువైపోయిందనమాట. పాపం మా వారు తినేది తక్కువే. మనం వేసేదే ఎక్కువ. అందులోనూ పిల్లలు పుట్టాక ఎలా లేదన్నా ఆడవాళ్ళకి ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటే అలవాటయిపోతుంది. ఎందుకంటే భర్త వదిలేసింది, పిల్లలు వదిలేసింది అవన్నీ కొంచెం, కొంచెం, కొంచెం తెలియకుండా మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసేసుకుంటాము. అస్సలు ఈ అలవాటైతే చేసుకోకండి. ఈ అలవాటు చేసుకున్నామంటే మన వెయిట్ మీద మనకి కంట్రోల్ ఉండదు. ఇంకిప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ మా వారికి ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి గూడా ఇచ్చేస్తున్నాను. పిల్లలకి గూడా టిఫిన్ అది ఇచ్చేసాక, వాళ్ళు తినేసాక ఇంక కిందకెళ్ళి ఆకుకూర అయితే కోసుకురావాలి. చెప్పాను గదా! డైలీ ఆకుకూర అయితే ఒకటి ఏదో ఒకటి తీసుకోవాలి అనేసి. ఇంకా నిన్నైతే మునగాకు పప్పు వండుకున్నాను కాబట్టి ఇవాళైతే తోటకూర వండుదామనైతే కిందకొచ్చేసాను. ఇంక ఇలాగ కింద పడి వచ్చిన మొక్కలనైతే వండుతున్నాననమాట తోటకూర. మనం బయట కొనే తోటకూరలో ఏంటంటే పురుగు మందులవి ఎక్కువ కొట్టేస్తారండి. అందుకని ఆకుకూర బయట అస్సలు కొనను. ఇలా ఇంట్లో పండించుకున్న ఆకుకూర చాలా మంచిది. అలాగే నేను నేల మీద వచ్చేటువంటి పిచ్చి మొక్కలు అనుకుంటారు మీరు. కానీ అవి చాలా ఔషధ గుణాలున్న మొక్కలు. వాటి నుంచి గూడా నేను కూరలైతే వండుతూ ఉంటా. ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో చూస్తూ ఉంటారు. అండ్ నేను తీర్థశ్రీ లంచ్ బాక్స్‌లో గూడా ఆ కూరలతోటి వంటయితే చేస్తూ ఉంటాను. ఇంకా తోటకూరని శుభ్రంగా కడిగేసి ఒక 2 సార్లు కడిగేసి సన్నగా కోసుకొని ఇంకిప్పుడైతే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఎందుకు ఉడకబెడుతున్నాను అంటే ఇది కొంచెం ముదిరింది కాబట్టి పసర వాసన వస్తది. ఆ పసర వాసన పోవటం కోసం ఉడకబెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపుగా ఎగ్ కర్రీ కోసమనేసి కొద్దిగా సాల్టు, కారము, పసుపు అయితే వేసేసుకొని ఇలాగ కొద్దిగా వాటర్ ఏసి అయితే కలిపేసుకుంటున్నాను. దీన్ని ఎగ్ కేక్ కర్రీ అనైతే అంటూ ఉంటారు. అలాగే జున్ను కర్రీ అని గూడా అంటూ ఉంటారు. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మేమైతే ఎగ్ కేక్ కర్రీ అనైతే అంటూ ఉంటాం. మీ ప్రాంతంలో ఏమంటారు? అసలు ఇలాంటి వంట మీరెప్పుడైనా చేశారా? లేదా? అన్నది నాకు కామెంట్ చేయండి. డైట్ చేసినా సరే చాలా హెల్తీగా డిఫరెంట్‌గా వండుకొని తినొచ్చు. నేను ఈ వీడియోస్‌లో అదే చూపిచ్చాలి అనుకుంటున్నా. డైట్ చేస్తున్నాం గదా! చప్పటి ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు. ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ అయితే తినొచ్చనమాట. ఇంక ఉప్పు, కారాల్లో ఎగ్స్ అయితే వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కేక్ చేసే మౌల్డ్‌లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని గూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ అన్నది వేసుకుంటున్నాను. వాటర్ వేసి ఏదైనా ఒక ఐరన్ స్టాండ్ లాంటిది పెట్టుకొని దానిపైన మనం ఇప్పుడు ఈ ఎగ్ దాన్ని పెట్టేసుకొని మూత క్లోజ్ చేసేసి ఆవిరన్నది బయటకి రాకుండా ఏదైనా ఒక వెయిట్ దాని మీద పెడితే మనకి ఒక 10 మినిట్స్‌లో ఆ ఎగ్ అన్నది మొత్తం కుక్ అయిపోతదనమాట. ఇంకా అది కుక్ అయ్యేలోపుగా నేనైతే రైస్ అది గూడా కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒకదాని ఎనకాల ఒకటి పని జేసేసుకోవాలి. అండ్ ఈ ఎండకి దడిచి నేనైతే చీర కట్టుకోలేకపోతున్నాను. అక్కడక్కడ నైటీతో కనిపిస్తున్నాను. ఎవరు ఏమనుకోకండి, కామెంట్లు చేయకండి. ఇలా కనిపిస్తున్నందుకే నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఎండకి నా వల్ల గావట్లేదు. అప్పుడే వాన పడుతుంది, అప్పుడే ఎండొస్తుంది, అప్పుడే ఉక్కబోతగా ఉంది. డిఫరెంట్‌గా ఉంది క్లైమేట్స్ అయితే. ఇంకా అందుకోసమనేసి ఇలాగా వంటింట్లో ఉండాల్సొస్తుంది. ప్లీజ్ వీలైనంత వరకు నేను నైటీతో కనిపించకుండానే ట్రై చేస్తాను. ప్లీజ్ ఎవరు మాత్రం దీని గురించి కామెంట్ చేయకండి ప్లీజ్. ఎవరైనా చేస్తారేమో అని నాకు ముందుగానే భయమేసి ముందుగానే చెప్పేస్తున్నాననమాట. ఇలా ఎగ్ అంతా ఉడికిపోయింది కదండీ! మనం ఎంత ఆయిల్ అప్లై చేసినా సరే అడుగు కొంచెం పట్టేసిందనమాట. ఇగోండి ఇలాగ ఎగ్ ఉడికిపోయింది కదా! ఇప్పుడు మనం దీన్నైతే చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్‌తోనే ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటాము. ఇలాంటి ఎగ్ కర్రీని చాలా డిఫరెంట్ వేలోస్ వండొచ్చనమాట. చాలా రకాలుగా వండొచ్చు. ఇలా ఎగ్‌ని తయారు చేసుకొని పెట్టేసుకుంటే ఎన్ని రకాలుగా కుర్మా చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రై చేయొచ్చు. ఆ తర్వాత స్నాక్ కింద చేయొచ్చు. చాలా వెరైటీస్‌గా అయితే వండొచ్చనమాట. నాకు చాలా ఇష్టం ఈ ఎగ్ కర్రీ. అండ్ నేనిప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వండే స్టైల్ అయితే వండుతున్నా అనమాట. ఇంకా అది అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తోటకూర వేపుడు కోసం మూకిడి పెట్టి మూకిడిలో ఆయిల్ వేసి ఇప్పుడు
దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర వేసి బాగా వేగాక ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా బాగా వేగాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న తోటకూరను కూడా వేసుకుని మనం చక్కగా వేపేసుకుంటున్నాం. తోటకూర ఉడకబెట్టి ఆ వాటర్ వంపేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి కదా అనేసి అనుకోవద్దు. ఎందుకంటే మనకి ముదురుగా అయిపోయింది కాబట్టి కొంచెం ఇలా వార్చుకోపోయాము అంటే పసర కంపొస్తే తినలేమనమాట. ఇంక అందుకోసమని. అది లేతగుంటే గనక నేను ఇలాగ ఉడకబెట్టననమాట. డైరెక్ట్‌గా కుక్ చేసేసుకుంటూ ఉంటాను. ఆకు ముదిరిపోయింది కాబట్టి ఇలా వండాను. ఇంక ఇప్పుడు ఇందులో ఉప్పు, కారాలు అన్నీ వేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటమే తోటకూర వేపుడు. చాలా సింపుల్‌గా అయిపోయిందిగా. ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాననమాట. ఇంక ఈ ఎగ్ కర్రీ కోసం అనేసి దాకా పక్కన పెట్టేసుకున్నాను. అది వేడెక్కేలోపుగా నాకు రైస్ అయితే కుక్ అయిపోయిందండి. రైస్‌నైతే వార్చేసుకుంటున్నాను. చూసారా ఒకదాని వెనకాల ఒకటి ఎలా అయిపోతున్నాయో పనులు. మనకెక్కడ నీరసం గాని ఏముండదు. చాలా ఎనర్జీగా అయితే అనిపిస్తా ఉంది. ఇంక ఇప్పుడైతే అన్నం అయితే వడగట్టేసుకుంటున్నాను. ఈ అన్నం వడగట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడో చోట ఒక చిన్న సొరకైనా పడతా ఉంటది. అండ్ రీసెంట్‌గా ఒక యూట్యూబర్ చూపించారు అన్నం వార్చుకునేది. అదైతే డెఫినిట్‌గా నేను కొనుక్కోవాలి చూసి. అండ్ ఈ లోపుగా నాకు మూకిడిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కేసింది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయి మెత్తని పేస్ట్ కాదండి కచ్చా బచ్చా కొమ్మేసాను. ఇక్కడ ఈ కర్రీ తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసి ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదు. పింక్ షేడ్ వచ్చేదాకా వేపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ క్యూబ్స్ కూడా వేసేసుకుని తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ కారం వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకొని ఇలా ఉప్పు కారం అది వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. పసుపు అయితే వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్స్లో వేసాను కాబట్టి ఇప్పుడు పసుపు వేస్తే కొంచెం గండ్ర వస్తుంది. ఇంకా అందుకనే పసుపు వేయలేదనమాట. కొద్దిగా వాటర్ అన్నది వేసి ఈ వాటర్ అంతా ఎగ్ బాగా పీల్చుకునేదాకా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కానీ లేదు ఏదైనా ఇంట్రెస్ట్గా తినాలి అనుకున్న వాళ్ళు కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను రైస్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది నా ఫుడ్ టైం. చాలా అంటే చాలా ఎదురు చూస్తాను ఈ టైం కోసం. అలాగే ఇంకోటి ఏంటంటే ఫుడ్ పైన పెట్టుకొని ఒత్తుకుని నొక్కి అయితే పెట్టుకోవద్దు. మనం తీసుకునేది 100 గ్రాముల కన్నా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ అయితే ఉండకూడదనమాట. ఇలా అయితే నేను నా మీల్ ప్లేట్‌నైతే చూపిస్తున్నాను. బాగుంది కదా తినడానికి, చూస్తానికి కూడా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అయితే తినేసాక మా పాప బ్లౌజ్ అయితే కూర్చుని కాసేపు అయితే ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. ఇంక ఈలోపుగా వాన పడుతుందనేసి పైన ఆరేసిన బట్టలన్నీ కూడా కిందకైతే తీసుకొచ్చేసాను. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క వాన వస్తుంది. ఏంటో ఈ క్లైమేట్ అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా టీ పెట్టుకున్నది కూడా చూపించలేదు ఎందుకంటే వాళ్ళు టీ తాగలేదు కాబట్టి. ఇంక ఇప్పుడైతే నైట్ అయిపోయిందండి. ఇంకా స్నానాలు అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడైతే చపాతీ అయితే కాల్ చేసుకుంటున్నాను. అండ్ నిన్న మాధవి గారు నాకు ఒక సజెషన్ ఇచ్చారు. మీరు క్లాత్ తోటి చపాతీ నొక్కి అలాగే అట్ల పెనాన్ని కూడా పట్టేసుకున్నారు, అలా చేయొద్దు అనేసి అయితే చెప్పారనమాట. డెఫినెట్గా మాధవి గారు నేను డెఫినెట్గా అలాగే చేస్తాను. అలాగే జ్యోతి గారు మీరేమో చాపింగ్ బోర్డ్ అయితే మార్చమన్నారు. డెఫినెట్గా ఇవాళ కానించి నేను ఆ చాపింగ్ బోర్డ్ అయితే వాడాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలా కన్సర్న్గా నాకు కామెంట్ చేసి చెప్తున్నా మీకైతే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసే మిస్టేక్స్ ఏంటి అన్నది నాకు తెలియదు. కాకపోతే నన్ను చూస్తున్న మీకు తెలుస్తుంది కాబట్టి నాకు నిజంగా ఇలాంటి గైడెన్స్ మీరు ఇస్తున్నందుకు. పుల్కాలు బాగా పొంగాలి, మృదువుగా రావాలి అంటే మనం కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా మరీ పలచగా కలుపుకోకూడదు. మనం చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి ఏంటంటే స్మూత్గా కలుపుతాము అండ్ పుల్కాకి వచ్చేటప్పటికి కొంచెం హార్డ్గా కలుపుతామన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఒకదాని మీద ఒకటి వేసి కాల్చి మళ్ళీ తర్వాత మనం పెనం మీద వేసి కాల్చుకుంటాం వల్ల మనకి పుల్కా అన్నది లోపలికంటే కుక్ అవుతుందండి. పచ్చిగా తింటున్న ఫీల్ అయితే ఉండదన్నమాట. అలాగే చక్కగా పొంగటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీరు నొక్కుకునేటప్పుడు కూడా సమానంగా నొక్కితే అప్పుడు మీకు పుల్కా అన్నది చక్కగా వస్తుందన్నమాట. రౌండ్గా వస్తుంది, చక్కగా పొంగుతుంది. ఇలా తినటం వల్ల కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ అనేది అస్సలు వాడట్లేదు. అందుకనే ఇంకా బాగా మనకి వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇంక ఈ లోపుగా నేనైతే జున్ను పెట్టేసుకున్నాను. ఇలా కాల్చుకుంటాం వల్ల మీకు పుల్కా ఏమైనా గట్టిగా వస్తుందేమో మరమరాలాగా అస్సలు ఏం కాదు. చూసారుగా ఎలా ఫోల్డ్ చేశానో. మీరు ఎంత స్మూత్గా ఉంటుంది అంటే తింటుంటే ఎంతో కమ్మగా ఉంటుంది అనమాట. ఇందులో
ఆయిల్ గానీ ఏమీ ఏయలేదు. ఉత్తి వాటర్ వేసే కలిపేసాననమాట. ఇంక ఇవాళ ఈవినింగ్ జున్ను పాలైతే వచ్చినియి. ఇంక ఈ జున్ను పాలైతే వండేసాను. నేను అంత తక్కువ కర్రీ యేసుకుని అంత చిన్న చపాతీ ఎందుకు తిన్నానో మీకు అర్థమైంది గదా! ఒక కప్పు ఇది తిందామని, జున్ను తిందామని అయితే అక్కడ ఫుడ్ అయితే తగ్గించుకున్నాను. వెయిట్ పెరిగిపోతానేమో అని భయమేసింది గానీ ఏం పెరగలేదు. చక్కగా తగ్గాను. నేను 2 నెలలకి పెట్టుకున్న టార్గెట్ 2 డేస్‌లో అయితే రీచ్ అయిపోయాననమాట. అండ్ నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాను, ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నాను అనేది ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడితో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.